అందరికీ నమస్కారం. నేను డాక్టర్ లావణ్య, ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్, విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, కర్నూలు. ఇవాళ వరల్డ్ రేబిస్ డే కాబట్టి మనం రేబిస్ గురించి తెలుసుకుందాం. రేబిస్ అనే వ్యాధి రేబిస్ అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ జంతువులలో ఎక్కువగా ఉంటుంది. సో ఏ జంతువులు అంటే పిల్లి, కుక్క, కోతి, కపిలము ఇలాంటి జంతువులలో ఉంటుంది. సో ఈ వైరస్ బారిన పడిన జంతువులు ఎప్పుడైతే మనిషిని కాటు వేస్తాయో అంటే కరుస్తాయో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ వైరస్ ఆ జంతువుల నుంచి మనుషులకి వస్తుంది. సో ఈ మనుషులలో ఏమవుతుంది అంటే నరాలకి ఎక్కువగా సోకుతుంది ఈ వైరస్. సో ఈ వైరస్ సోకిన పేషెంట్స్ ఏమవుతారు అంటే వాళ్ళకి ఎక్కువగా హైడ్రోఫోబియా అంటే వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి భయం వేసి ఆ పేషెంట్స్ వాటర్ తాగనీకి చాలా కష్టపడతారు. వాటర్ చూసినా కూడా అంటే నీళ్లు చూసినా కూడా చాలా భయపడతారు. సో ఈ పేషెంట్స్లో ఎక్కువ భయము, గాబరా ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ పేషెంట్స్ కొద్ది రోజుల తర్వాత అంటే ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుంది అంటే మామూలుగా చలి జ్వరం వస్తుంది. తర్వాత ఈ హైడ్రోఫోబియా అంటే వాటర్ గురించి భయం వస్తుంది. ఆ తర్వాత స్టేజ్లో ఏమవుతుంది అంటే వీళ్ళకి లాస్ట్ కోమాలోకి వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయి తర్వాత వేరే ఆర్గన్స్ అన్నీ పాడైపోయేసి లాస్ట్ ఫైనల్ స్టేజ్ అంటే డెత్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. సో ఇంత స్టేజ్ వరకు రాకుండా ఉండేదానికి ప్రివెన్షన్ అంటే నివారణ అనేది ఇంపార్టెంట్. సో ఈ నివారణకి మనం ఏం చేయాలి? వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి, రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. సో ఈ రేబిస్ వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి? సో ఫస్ట్ 0 అంటే కుక్క ఏ రోజు అయితే కరిచిందో ఆ రోజు 0 డే అంటారనమాట. సో ఫస్ట్ డే ఆ రోజు తీసుకోవాలి. నెక్స్ట్ 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆ వ్యాక్సిన్తో పాటు కుక్క కరిచిన చోట ఏం చేయాలి అంటే వాటర్ అంటే నీళ్ళతో ప్లస్ సోప్తో సరిగ్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఈ రేబిస్ వ్యాధి వచ్చింది అంటే ఆ మనిషికి మార్టాలిటీ రేట్ అంటే చనిపోయే శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ అంటే 2 రోజుల నుంచి 10 రోజుల లోపల పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని తగిన నివారణ చర్యల కోసం వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా తీసుకోండి. దాంతోపాటు వ్యాక్సిన్తో పాటు ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది కూడా ఇస్తాము. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని రేబిస్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి.